కుంటోడు గుడ్డోడు అంటుండే వాళ్ళేమో అడుక్కుంటూ ఉంటారు. ఒకసారి మనం అడుకోవడానికి వెళ్తాం, ఆడ వేస్తారు, మళ్ళీ రెండోసారి పోతారు వేస్తారు, మూడోసారి వేస్తారా? ఏం కదా. అయితే కుంటోడు అంటారు, అరే నాకు మస్తు ఆకలి కాటిందిరా, ఇక్కడ అన్నం సరిపోకొచ్చింది, మనం పక్క ఊరికి వెళ్దామని కుంటోడు అంటారు. గుడ్డోడు అంటారు, నువ్వు నా పైన ఎక్కుతున్నావు కదరా, నాకు కూడా ఆకలి మస్తు అవుతుంది, నేను తినాలంటే అన్నం లేదు, అయితే నాకు నీరసం ఎక్కువైతుంది నాసేటప్పుడు, ఇద్దరు అనుకొని పోదాం అనుకుంటారు. సీమాపురం పోదాం అనుకుంటారు. సీమాపురం పోదాం అనుకున్నప్పుడు వాళ్ళేమో అలా జోలే అవేమో ఇక సర్ది ఉంటుంది కదా, అదంతా వేసుకొని పోతారు. వేసుకొని పోతారా, నడుస్తూ ఉంటారు. పోయేటప్పుడు ఒక గుంపు లేదు కదులుతుంది అనుకుంటారు. ఏమో వాళ్ళు గుంపులతో మరి పోతాడు, కుంటోడు దిగుతాడు, కుంటుకుండా పోతాడు. ఇక అడిగిపోయి చూస్తే గాడి ఉంటుంది. గాడి ఇక అలా జోలు ఉన్నాయి, జోలం పట్టుకొని ఇక ఆ జోలం మొత్తం వేసేసి పోతారు, నడుచుకుంటూ పోతారు. అప్పుడు ఒక పెద్ద నల్ల తాడు ఉంటుంది, ఆ నల్ల తాడు తీసి ఆ గాడి కట్టి నడుచుకుంటూ పోతారు. అప్పుడు ఏదో జంతువు, సింహమో ఏదో ఒక జంతువు దాన్ని బొక్కలు ఉంటుంది, అదే వేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక గడ్డపార ఉంటుంది, ఆమె గడ్డపార వేసుకుంటారు, అని వేసుకుంటుంది జోలలో నడుచుకుంటూ పోతారు. చీకటి అయిపోతుంది నేను అలుగు ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. విశ్రాంతి తీసుకోవాలన్నప్పుడు ఏడ తీసుకొని చూడండి ఏడన్నా పాత ఇల్లు అని చూస్తే ఒక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటలో ఓలు ఉండదు, ఎవరన్నా ఉన్నారా అని అడుగుతారు. ఓలు ఉండకపోవడంతో ఆ లోపలికి డోర్ తీసుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఒక రూమ్ తీసుకుంటారు, ఆ రూమ్ మొత్తం శుభ్రం చేసేసి పండుకుంటారు. ఒక పెద్ద దయ్యం వస్తుంది, ఎట్లా అనుకుంటా వస్తుంది. అప్పుడు ఎవరో మా ఇంట్లో అంటది. అయితే మా ఇంట్లోకి ఎవరు వచ్చింది అని వస్తారు. అప్పుడు డోర్ మూసేసి వాళ్ళు గొల్లెం పెట్టేసుకొని ఉంటారు. ఆ ముందే కుంటోడు ఏం చేశాడంటే అడిగి చలి పెడతారు మస్తు, ఆడే కట్టెపుల్ల వేసుకొని పక్కన పెట్టుకొని అగ్గి పెట్టుకుంటారు, దాంట్లో గడ్డపార పెడతారు. అట్లానే ఇక మంట కోసం పెడతారా, గరం చేసుకుంటారు. దయం వచ్చింది కదా, ఆ ముగ్గులు పడాలి అరే మా ఇంట్లోకి ఎవరు వచ్చిందని దస్తున్నారు. ఇక ఏం చేసిరంటే మీకు ఎంత దమ్మున్నారా మా ఇంట్లోకి వస్తారు అంటే నాకు మస్తు దమ్మున్నదని ఇద్దరు అంటారు. అంత దమ్ముంటే నాతో పోటీ పడతారు అవరా అంటారు దయ్యం. అయితే పోటీ పడతాం, నీకు ఎంత దమ్మున్నా నీవు చూపెట్టి, నాకు ఎంత దమ్మున్నా నేను చూపెట్టాడు. అయితే అరే నా పండు చూడు పీకి వాడేసారు, అలాగూ సిమంది బొక్క తగ్గుతాయి కదా, అది తీసి వాడేస్తారు. ఇక తీసి వాడేసుకు అమ్మ నాకంటే పెద్ద పన్న అని పువ్వులు పడతారు. మళ్ళా నా జుట్టు చూడురా అని ఆ దయ్యం పడేస్తుంది. అలా నల్ల తాడుతుంది, ఆ గాడి మెడలకి వెళ్ళి తీసి అది పడేస్తుంది. నాకంటే పెద్ద జడుగు అని అది పువ్వులు పడతాయి. ఇంకా అప్పుడు నాకు చూడురా అని ఓ అంటారు. అయితే అప్పుడు గాడికి అక్కడ మూలకు మంట పెట్టింది కదా, దాంట్లో గడపర పెట్టింది కదా, గలాపోయింది గాడికి బాధ పెట్టింది. అప్పుడు ఆ దయ్యం మస్తు పువ్వులు పట్టింది. ఇక ఆ దయ్యం ఉరికిపోయింది. ఇక వీళ్ళేమో అంత పెద్ద గుహలు ఉన్నాయి, అంటే ఇల్లు ఉన్నాయి, అంత పెద్ద ఇల్లులలో ఏమున్నాయని చూడడానికి పోతారు. మస్తు నగలు ఉంటాయి, వజ్రాలు బంగారం ఎన్నో ఉంటాయి. అవన్నీ తీసుకుంటారు, జోరాలు వేసుకుంటారు. ఇక అవి వేసుకొని మళ్ళీ అలా ఊరున్నారు కదా, ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ జూకల్ ఆ ఊరి పేరు జూకల్లోకి పోయి మొత్తం ఇల్లు కట్టించుకొని మంచిగా ఆడికి కాలు వేయించుకొని గుడ్డోడికి కాలు వేయించుకొని మంచిగా ఉంటారు. వాళ్ళు అంతా ఆడుకుంటారు, అంతా స్థాయికి ఎదిగిరంటే ఊళ్ళోకి అనుమానం వస్తుంది ఆ జూకల్లోకి. అప్పుడు ఊరోళ్ళు అంతా కలిసి వాళ్ళ ఇంటికి పోయి, అరే మీరు అడుక్కుంటుంది మా దగ్గర, మీరు ఇంత ఆస్తి ఎట్లా సంపాదించారు అని అడుగుతుంది. అయితే ఇక ఇది చెప్తే మళ్ళీ దయ్యం ఉంటే చనిపోతారు కదా, చనిపోతే అప్పుడు ఏం చేశారంటే మాకు ఆడ
అయిపోతుంది. మేము తీసుకొని వచ్చినాం, మళ్ళీ ఈ ఊళ్ళోనే ఇవి కట్టించుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మా ఊళ్ళోకి సమస్యలు వస్తాయి, అందుకనే ఇక అట్లా చెప్తాడు. అంతే. థ్యాంక్ యూ.